హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద మై మిస్టర్ ఎంపీఎస్ వీడియో ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విజ్ఞప్తి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి భయ్యో, ఓకేనా? రైట్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో ఓపెన్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ గురించి చెప్పుకుందాం భయ్య. సో ఫస్ట్ స్పోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. సో సూపర్ 8లో భాగంగా మనకి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనేది జరగడం జరిగింది. అయితే ఈ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ ఆడి 180 అనేది జరగడం జరిగింది. సో నెక్స్ట్ 180 టార్గెట్ జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది కొంచెం అటు ఇటు తలకలు పడి మొత్తానికి కాస్త కోస్త మొత్తానికి ఆడింది. కానీ పాపం చాలా బాగా ట్రై చేశారు. కానీ తెలిసిందే కదా, ఇండియాలో ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఆ ఫస్ట్ క్లాస్ బౌలర్స్ ముందు ఏ జట్టు అయినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ దిగదుడిపే, ఫ్లాట్ అయిపోవాల్సిందే. సో ఆ విధంగా మన బౌలర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్అౌట్ చేసి పడేశారు ఆఫ్ఘనిస్తాన్ని. ఆటోమేటిక్గా ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయిందన్నమాట మన మీద. సో మొత్తానికి ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ అనేది ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అనేది సూపర్ బంపర్ మెజార్టీతో గెలిచేసింది భయ్య. ఆల్రెడీ మనం పాయింట్ పట్టికలో 2 పాయింట్స్ తెచ్చేసుకున్నారు. సో నో ప్రాబ్లం. సో మన వాళ్ళు ఇంకా అలాగే ఆడతారు, సేమ్ ఇదే ఫామ్లో ఇంకా దంచుకొడతారు, గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్లు ఇంకా మంచి మంచి మ్యాచ్లు ఉన్నాయి. అవి జరిగినప్పుడు మేబీ ఇంకా ఇంకెంత రసవత్తరమైనటువంటి మ్యాచ్లు జరుగుతాయో చూద్దాం. చూసి దాన్ని బట్టి ఇంకా మంచి మంచి మ్యాచ్లు ఒకవేళ జరిగినట్టయితే ఇంకా వాటి గురించి డీప్గా డిస్కస్ చేద్దాం, ఓకే భయ్య. సో ఇది మన స్పోర్ట్స్ గురించి. సో స్పోర్ట్స్ టాపిక్ పక్కన పెట్టేసినట్టయితే సో ఈరోజు మంచి హాట్ టాపిక్ ఏదైనా ఉన్నది అంటే మెయిన్లీ హాట్ టాపిక్ అందరికీ ఈ 2 ఏపీ స్టేట్స్లోనే కాకుండా ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నటువంటి ఒకే ఒక మంచి హాట్ టాపిక్ భయ్య. మార్నింగ్ 9:30 నుంచి 9:30 అంటేనే ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి, అసెంబ్లీ గుర్తొచ్చిందా? అసెంబ్లీ అనమాట. అసెంబ్లీలో ఇవాళ ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. సో ఇవాళ అసెంబ్లీ ప్రమాణ స్వీకారాల దృష్ట్యా చూసుకున్నట్టయితే ముందుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిపోయింది. తర్వాత మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఓత్ తీసుకున్నారు. అసెంబ్లీ మాత్రం లిటరలీ దద్దరెళ్ళింది భయ్య. మీరందరూ చూసే ఉంటారు, బట్ నా మాటల్లో నేను ఏదో చెప్పాలని చెప్తున్నాను భయ్య, అంతే, సరేనా? సో అసెంబ్లీ అనేది దద్దరెళ్ళినమాట లిటరల్లీ. తర్వాత మన హోమ్ మినిస్టర్ మేడం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలోకి అడుగు పెట్టక ముందు నుంచి ఛార్జ్ తీసుకున్నారు. వైజాగ్లో అయితే దడ్డలు ఆడిస్తున్నారు. ఆల్రెడీ 8:30 దాటిన తర్వాత నుంచి ఎవడన్నా గుంపులుగా తిరిగినట్టయితే పోలీసులకి ఫుల్ అలర్ట్ ఇచ్చి తక్కువ చొల్లిమని చెప్పింది. మెయిన్గా ఈ గంజాయి వాటి గురించి బాగా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పారు. సో దాని దృష్ట్యా పాలిటిక్స్లో ఆవిడ హోమ్ మినిస్టర్ గారు మంచి మంచి లొకేషన్స్లో అదే మంచి మంచి కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది. సో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే ఫాలో అప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో హోమ్ మినిస్టర్ మేడం గారికి సెల్యూట్. అలాగే సో హాట్ టాపిక్ వచ్చేసి వాళ్ళ మంది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అసలు అసెంబ్లీ గేటే తాకలేని అన్నవాళ్ళు అన్న వాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు భయ్య, మనవాడు మాత్రం లోపల ఉన్నాడు భయ్య. భయ కామెడీ ఉంది భయ్య. ఈ వాటి వరకు జరిగిన కథా కమమిషి ఏదైతే ఉందో భయ్య పాలిటిక్స్ రూపంలో యాక్చువల్గా మనం ఇలాంటివి సినిమాలో చూస్తాం. సినిమాలో చూసి అదే బాగుంది కదా అని చెప్పేసి మంచిగా ఫీల్ అవుతుంటాం. కాకపోతే సినిమాని బయట రియల్గా సూపర్గా చూపించారు భయ్య, పొడిసే. సో హాట్గా ఎన్నికలు అయితే ముగిసిపోయి ప్రమాణ స్వీకారాల దాకా జరిగిపోయి కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టడం జరిగింది. సో ఇంకా చూద్దాం, ఆ దేవుడి మిగతాదంతా మనం ఉన్నాం, నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరు నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు తెలుసు మన రాష్ట్రాన్ని ఓ దగ్గరికి తీసుకొచ్చి జాగ్రత్తగా బిల్డ్ చేసి పైకి లేపాలని చూస్తున్నారు. కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. ప్లస్ మనం అంత వీలైన కృషి మనం చేయాలి, సపోర్ట్ మనం ఇవ్వాలి, అంతే తప్ప వాళ్ళకి అడ్డుగా నిలబడడానికి వీలు లేదు. సో వాళ్ళు కొంత టైం ఇవ్వాలి. వాళ్ళు దాంట్లో సెటిల్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం అన్ని లైన్లో వచ్చేస్తాయి. సో ఇది మన ఏపీ పాలిటిక్స్లో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషను. సో అది ఆటోమేటిక్గా నెమ్మదిగా జరగాల్సిన విషయంలో జరగాలని లెవెల్లో అలా జరిగిపోతూ వెళ్తుంది భయ్య.
సో నో ప్రాబ్లం, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్. సో ఇక్కడితో మన పాలిటిక్స్ టాపిక్ అయిపోయింది భయ్య. సో ఇంకా నెక్స్ట్ మన మెయిన్ వరల్డ్, మన మెయిన్ ప్రపంచం సినిమా ప్రపంచం భయ్య. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ప్రపంచం దగ్గరకు వచ్చేసరికి మనం మెయిన్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది హాట్గా టాపిక్ కల్కి 2898 AD. మన నాగేశ్విన్ భయ్య ఒక 2 ప్రీలోడ్ అని చెప్పేసి 2 ఎపిసోడ్ చేశారు. కాకపోతే అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు తెలుగులో మీకు క్లియర్గా నీట్గా చెప్తాను. అయితే ఈ కల్కి 2898 AD అన్నది ఇది ఒక వరల్డ్ కింద చూపించారు. దాంట్లో ఏంటంటే మెయిన్గా కాశీ నగరం గురించి చూపించుకొని వచ్చారు. పురాణాల ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే పురాణాల ప్రకారం కాశీ అన్నది మనకి మొట్టమొదటి ఒక సిటీ అంట. కాబట్టి ఒకవేళ కథ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ ప్రపంచం అంతా అయిపోయి మళ్ళీ కథ ఆ కాశీ నగరంలోనే ముగిస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద మనోడు కథ సినిమా అన్నది తీశారు. సో ప్రపంచం అంతా అంతవైపున్న తర్వాత కాశీ నగరం ఒక్కటే అవైలబిలిటీలో ఉంది. అక్కడ మాత్రం జనాలు జీవించడానికి అన్నీ ఉన్నాయి. సో కాశీ నగరంలో మన వాళ్ళు జనాలంతా నివాసించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నది, కాంప్లెక్స్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ కాంప్లెక్స్ అన్న దాంట్లో ఏంటంటే మనకి మంచిగా ఫుడ్డు, డ్రింక్స్, వాటర్ మొత్తం అన్ని హై ఫెసిలిటీస్ తోటి, అంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్ తోటి ఆక్సిజన్ అది మంచిగా ఫ్రెష్గా దొరికే విధంగా అందులో ఫుల్గా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళడానికి ఎంట్రీగా మనకి కావాల్సిన యూనిట్స్ అనమాట. సో ఆ టైంకి ప్రపంచం అంతా అయిపోయిన తర్వాత ఇంకా డబ్బుతో పనే ఉంది భయ్య. ఇక్కడ ఏదో సంథింగ్ యూనిట్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో మనం ఆల్రెడీ ట్రైలర్ లాంటిలో చూసున్నాం, వినున్నాం కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి అవి చాలా కనెక్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా సినిమా చూడగానే వెంటనే అర్థమైపోతూ ఉంటాయి. సో ఇది ఈ 2 ప్రపంచాలు. మనం చూసింది కాశీ నగరం బయట, దాని లోపల ఉన్నటువంటి కాంప్లెక్స్ నగరం. ఈ 2 కాకుండా ఇంకొక 3వది భయ్యో శంబాలా. ఇప్పుడు మనం ట్రైలర్లో కనుక చూసినట్టయితే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఆ యుద్ధాలు జరిగే ప్లేస్ పేరు శంబాలా అంట. సో ఇప్పుడు ఆ శంబాలా అనే ఊర్లో మనకి యుద్ధాలు, రెబల్స్, ఈ కాంప్లెక్స్ ఆపోజిట్లో తిరగబడి ఫైట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారనమాట. అలాగే యాన్సిస్టర్స్ అంటే పురాతన దైవశక్తి అన్నీ అక్కడ ఉండే విధంగా అక్కడ ప్లాన్ చేశారని చెప్పారు. సో ఈ విధంగా కథ అన్నది ఈ 3 ఏరియాస్ చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా కథ చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ విధంగా మరి మన రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారుగా, ఎలాగా మెయిన్ హీరో అదే కదా, మరి ఆయన అయితే బౌంటీ హంటర్ కింద, అంటే కిరాయికి డబ్బులు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఎవరో ఏదో పని చేస్తారు కదా, అలాగే మనవాడు ఎక్కువ యూనిట్స్ వస్తే కాంప్లెక్స్కి వెళ్దామని టార్గెట్ మనవాడిది. కాబట్టి కాంప్లెక్స్కి వెళ్ళాలంటే మనకు యూనిట్స్ కావాలంటే హంటింగ్ చేయాలి, బౌంటీ హంటర్స్ అంటారు వాళ్ళని. అయితే ఏంటంటే ఎక్కువ యూనిట్ ఎంత పెద్ద మనుషులు పట్టుకుంటే అంత పెద్ద యూనిట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ఇన్ని యూనిట్స్ వస్తే కాంప్లెక్స్లోకి ఎంట్రీ ఉంటుంది. సో దాని ప్రకారంగా మనోడు బౌంటీ హంటర్ అయ్యాడు. సో దీపికా పడుకొని పట్టుకుంటే 5 స్టార్ హంటర్ ఆటోమేటిక్గా కాంప్లెక్స్లోకి ఎంట్రీ అవుతుంది. సో ఇది ఈ 3 ఏరియాస్ చుట్టూ మనకి కథ అనేది రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనే బేసిక్గా అంటే మనం ఏదో ఊహించుకుంటాం, అక్కడికి వెళ్ళినది ఇంకోటి ఏదైనా ఉందంటే అప్సెట్ అవుతామని నాగార్జున గారు ముందే ఆలోచించి ముందుగా కథ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన బాగా ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను తెలుగులో చాలా నీట్గా చెప్పాను. అర్థమైతే మీరు లైక్ చేయండి, వీలైతే ఈ వీడియోని మీ ఫ్యాన్స్ అందరికి కూడా షేర్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే స్టోరీ చాలా నీట్గా అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, జూన్ 27 ఇంకెన్నో రోజులు లేదు, వెయిట్ చేయండి. మీ థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇది పక్కన పెట్టేస్తే ఇంకా మిగిలిందంటారా, ఇంకా ఈ వారం ఈ కల్కి 2898 AD వచ్చి సందడి చేసే లోపు మధ్యలో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఇంకొక 2-3 సినిమాలు వస్తున్నాయి భయ్య. ఇవాళ ఫస్ట్ ఏ సినిమా అంటే OMG ఓ మై గోస్ట్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించినటువంటి ఒక సినిమా. అది అదృష్టం పరీక్షించుకోవడానికి అది వచ్చింది హారర్ కామెడీ జోనర్లో. 2వది వరుణ్ సందేశ్ భయ్య నటించినటువంటి నిందా సినిమా. ఇవైతే ఈ వారం రిలీజ్ అయిన వాటిలో నోటెడ్ 2 సినిమాలు, కాస్త నోటెడ్ అయిన సినిమాలు. అవి అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చి వాటి అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు అయితే సూపర్గా బంపర్ రన్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. మన సుధీర్ బాబు హీరోగా నటించినటువంటి హరోం హరా మూవీ అయితే ఫుల్ బ్లాజింగ్ బ్లాక్ బస్టర్తో రన్ అవుతుంది.
యాక్షన్ ఎపిసోడ్స్ ఫుల్ వండర్ఫుల్ బ్లాజింగ్ బీజిఎం తోటి చితగొట్టిన థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. ఇది నెక్స్ట్ మహారాజా మూవీ విజయ్ సేతుపతి గారు 50th సినిమా కింద వచ్చింది. ఇది కూడా చాలా నీట్గా చాలా బాగుంది భయ్య. కామెడీ ఉన్నది, హ్యూమర్ ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, మంచి యాక్షన్ సినిమా ఉంది. ట్విస్టులు ఉన్నాయి భయ్యో, హైలైట్ భయ్య. అది ట్విస్టులు క్లైమాక్స్ అయితే ట్విస్టులు బుర్రపాడైపోతాయి మీకైతే. ఫుల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా నీట్గా అందించడం జరిగింది ఈ సినిమాలో. సో కాబట్టి లాస్ట్ వీక్ వచ్చినటువంటి 2 సినిమాలు కూడా చాలా బంపర్ రన్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. సో వీలైతే మీ దగ్గర ఉన్న థియేటర్లో వాటిని వాచ్ చేయండి. ఇది మన బిగ్ స్క్రీన్ సంబంధించినట్టు విశేషాలు. సో బిగ్ స్క్రీన్ అయిపోయినాయి, మరి ఇంకొక చిన్న స్క్రీన్ మన బుల్ స్క్రీన్లు ఉన్నాయి కదండి, ఉన్నాయా? సో మరి ఆ బుల్ స్క్రీన్ కథా కామవిషయం ఏంటని చెప్పుకుందామా? ఈ బుల్లి స్క్రీన్ కథా కామవిషయం ఏంటంటే మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాగ రకరకాలైనటువంటి వెబ్సైట్లు ఉన్నాయి. సో ఒక్కొక్క యాప్లో వచ్చేసి మనకి ఒక్కొక్క సినిమా అన్నది రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్గా చెప్పుకోవాలనుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ వెబ్సైట్లో, నెట్ఫ్లిక్స్ యాప్లో మనకి క్లర్క్స్ అకాడమీ అని చెప్పేసి సిమిలర్ టు హ్యారీ పాటర్ లాంటి ఒక వెబ్ సిరీస్ని వదలడం అయితే జరిగింది. కొంచెం బాగా టెక్నాలజీ తోటి బాగా చిన్నపిల్లలకు తగ్గట్టుగా చూడడానికి అయితే ట్రైలర్ అయితే బాగుంది. ఇవాళైతే నేను చూడాలని ఫిక్స్ అయ్యాను. చూస్తాను, ఈ వీడియో అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అన్నమాట వెబ్ సిరీస్. అది ఎలా ఉందో మీకు తర్వాత మళ్ళీ చెప్తాను. అలాగే ఇంకా చాలా చిన్న చిన్న సినిమాలు అన్నవి హెచ్డి ప్రింట్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు ఆన్లైన్లోకి వచ్చేసి ఉన్నాయి. సో అవి అమెజాన్ అయితే అమెజాన్, మన నెట్ఫ్లిక్స్ అయితే నెట్ఫ్లిక్స్, ఆహా అయితే ఆహా ఓటీటీలోకి వెళ్ళి స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెడుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఎంజాయ్ చేయండి. అలాగే అందరికీ ఎవరైతే హాట్స్టార్ అయితే ఎవరైతే చూస్తున్నారో హాట్స్టార్లో మనకి రీసెంట్గా 2 వెబ్ సిరీస్లు అయితే స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి యక్షిని భయ్య, లీడ్ హీరోయిన్ స్టోరీ ఎలాగైతే ఉన్నాయండి, మనం ఉన్న స్టోరీకి అందులో చూపించిన స్టోరీకి కొంచెం అటు ఇటుగా ఉన్నది, కానీ విజువల్స్ బాగున్నాయి, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. రెండోది ద లెజెండ్ ఆఫ్ హనుమాన్. మనకు తెలిసిందే కదా దాని గ్రాఫిక్స్ క్వాలిటీ అనేది ఎంత అందంగా ఉంటుందో. ఆ గ్రాఫిక్స్ క్వాలిటీకే సగం మంది ఆడియన్స్ చూస్తున్నారు భయ్య. సో అది ఈ వారం 4వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవడం స్టార్ట్ అయింది. సో దాంట్లో మేఘనాథుడు అంటే అలియాస్ మన రావణాసుడు కొడుకు అయినటువంటి మేఘనాథుడు ఆ యుద్ధం గురించి చూపించడం జరుగుతుంది. సో స్ట్రీమింగ్ అవుతుంది, హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్ ఇన్ యువర్ స్మాల్ స్క్రీన్స్. సో ఇది మన ఎంటర్టైన్మెంట్ వరల్డ్, స్పోర్ట్స్ వరల్డ్, పొలిటికల్ వరల్డ్. సో మొత్తానికి మనం 3 హాట్ టాపిక్స్ కవర్ చేసుకున్నాం భయ్య. సో ఇలాగే ఇంకా ఇంకా చాలా రకాలైనటువంటి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తాను, మీకు వచ్చి చేరుతాయి. సో అలా నేను చేసిన వీడియోస్ మీకు వచ్చి చేరాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి భయ్యో. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసినంత గంటకి కనుకోవటానే ఖచ్చితంగా నేను పెట్టిన వీడియోలు తన్నుకుంటూ మీ ముందుకు వచ్చేస్తాయి అనమాట. హాట్ కేకుల్లో వచ్చి మీ ఒళ్ళో పడిపోతుంటాయి యూట్యూబ్లోని. సరేనా? సైనింగ్ ఆఫ్, బై బై. కీప్ వాచింగ్ మిస్టర్ ఎంపీఎస్ ఛానల్.